లక్కీ పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలని చెప్పి మిత్ర ఒకవైపు, లక్ష్మి ఒకవైపు ప్రయత్నాలు మొదలు పెడతారు. మిత్ర మున్నార్లో తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి 8 సంవత్సరాల క్రితం భాస్కర్ ఇంట్లో ఒక ఆవిడ ఉండేది. నేను అడాప్ట్ చేసుకున్న లక్కీ మదర్ ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో నాకు డీటెయిల్స్ కావాలి అని చెప్పి మిత్ర అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి మిత్ర చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది. అక్కడున్న ఒక నర్స్తో మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం నాకు మీ హాస్పిటల్లో డెలివరీ జరిగింది. అదే హాస్పిటల్లో మరొక ఆవిడకు కూడా డెలివరీ జరిగింది. ఆ డీటెయిల్స్ నాకు కావాలని చెప్పి లక్ష్మి ఆ నర్స్ని అడుగుతూ ఉంటుంది. ఇక నర్స్ రిజిస్టర్లో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఎస్, ఆవిడ అడిగిన డీటెయిల్స్ ఇవే అని చెప్పి అంటూ ఉంటుంది. మిత్ర ఫోన్ చేసిన వ్యక్తి కూడా ఆ నర్స్ దగ్గరికి వస్తాడు. మా సార్ అడిగిన డీటెయిల్స్ కూడా ఇవే అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ముందుగా నేను మా సార్కి ఫోన్ చేసి విషయం చెబుతాను అని అతను మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటే మిత్ర ఫోన్ కలవకపోవడంతో నేను లక్ష్మి మేడంకి ఫోన్ చేసి చెప్తానని ఆ నర్స్ అంటుంది. ఇక వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి మేడం మీరు అడిగిన డీటెయిల్స్ దొరికాయి అని చెప్పి ఆ నర్స్ లక్కీ మదర్ ఎవరో చెబుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.